ప్రస్తుతం మనం ఐటీఎం యూనివర్సిటీ స్టాల్ దగ్గర ఉన్నాము. మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఒకవేళ ఐటీఎంలో జాయిన్ అయితే కనుక ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఐటీఎంలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? హాయ్ కృష్ణ గారు. హాయ్ అండి. హాయ్ కృష్ణ గారు, ఏంటి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫేర్లో ఐటీఎం యూనివర్సిటీది కూడా పెట్టారు, స్టాల్ చాలా బాగుంది అండ్ మీ దగ్గరికి పేరెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు, చూస్తున్నాము. ఐటీఎం స్పెషాలిటీ ఏంటి అసలు? అంటే ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండి. అంటే యూనివర్సిటీ స్టార్ట్ చేసి 29 years అయ్యింది. ముందుగా నా పేరు కృష్ణ, సౌత్ ఇండియా అడ్మిషన్ పార్ట్నర్ నేను. సో ఈ యూనివర్సిటీలో 29 years ఓల్డ్ యూనివర్సిటీ అవడం వల్ల 24 batches పాస్ అయ్యారు. ఆల్రెడీ పాస్ అయిపోయి స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో ఐటీఎం యూనివర్సిటీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది? హైదరాబాద్లో పాటు మన ఐటీ యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. సో మనకి ఓవర్ నైట్ జర్నీ, సో 1 day ట్రావెల్ చేసి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మేజర్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్టల్, ఇన్ క్యాంపస్లోనే ఫుడ్, సౌత్ ఫుడ్. సో ఇంకోటి గర్ల్స్ సపరేట్ హాస్టల్. అండ్ ఇంకో మేజర్ పాయింట్, ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్స్ తీసుకున్నప్పుడు సో ఐబిఎం కంపెనీ కానీ అమెజాన్ కంపెనీ కానీ ఇటువంటి కొలాబరేషన్ ఉంది. సో కొలాబరేషన్ వల్ల దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మేజర్గా మనము వీళ్ళకి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫస్ట్ నుంచే ఇండస్ట్రీ తగ్గట్టు పిల్లల్ని అడిషనల్ స్కిల్ అంటే ఇండస్ట్రీ తగ్గట్టు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ అండ్ అది 4th year అనేది ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది చాలా ప్లస్ అవుతుంది స్టూడెంట్స్కి. ఆ కంపెనీస్ వాళ్ళే మీ ఐటీఎం యూనివర్సిటీకి వచ్చి ప్లేస్మెంట్స్లో మీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ 9 yearsలో ఎంతమంది స్టూడెంట్స్ జాబ్ పరంగా ప్లేస్మెంట్స్ తీసుకొని వెళ్ళారు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఈ 29 yearsలో 24 batches చెప్పాను కదా మీకు నేను. ఆల్మోస్ట్ అండి ఐబిఎంలో ఉన్నారు, అమెజాన్ ఉన్నారు. మన ప్లస్ స్టూడెంట్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, ప్లేస్ అయ్యి. ఈవెన్ అబ్రాడ్లో ఉన్నారు, యుఎస్ ఉన్నారు, యూకేలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. మేజర్గా ఒకటండి, ఎడ్యుకేషన్ అనేది ఏ యూనివర్సిటీకైనా వస్తుంది. మేజర్గా అట్మాస్ఫియర్, ఇందులో స్పోర్ట్స్, బీసీ అప్రూవ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, రైట్. అలాగే ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సో ఇది కాకుండా స్టార్టప్స్ అండి, అందరూ జాబ్స్ ట్రై చేస్తున్నారు. జాబ్స్తో పాటు స్టార్టప్స్ అనేది ఏ యూనివర్సిటీ సపోర్ట్ చేయట్లేదు. మన యూనివర్సిటీ ఆల్రెడీ 100+ స్టార్టప్స్ అనేది సపోర్ట్ చేశారు. ఎస్, ఇదండి 100+ స్టార్టప్స్ ఉన్నాయి. ఈవెన్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ సంబంధించి ఉంటాయి టోటల్గా క్యాంపస్ అంతా కూడా. ప్రజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ అన్నీ ఇదంతా క్యాంపస్ ఇదండి. మన క్యాంపస్లో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్. ఇలా కాకుండా మన తెలుగు పిల్లలందరూ ట్రెడిషనల్లో ఆల్మోస్ట్ అండి ఇప్పటికి 700 మంది దాకా 700+ ఉన్నారు. ఇక్కడ నుంచి ఉన్నారు అంటే మన ఓల్డ్ యూనివర్సిటీ. మీరు ఒక పాయింట్ చెప్పాలంటే అండి, ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ మీరు కొంచెం చూస్తే కన్నా అబ్దుల్ కలాం కావచ్చు, సో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. బుక్ నాలెడ్జే కాకుండా మనకు అడిషనల్గా వీళ్ళకి షేర్ చేయడం వల్ల మెయిన్ అనేది వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు స్టాల్ పెట్టారు కదా, ఇప్పటివరకు ఎంతమంది పేరెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు అండ్ ఏ కోర్సులకు తీసుకున్నారు ఒకసారి చెప్తారా? ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ నుంచి సిఎస్సితో పాటు అడిషనల్ ట్రెండింగ్ కోర్సెస్ నడుపుతున్నారు. ఈసీ ఉంది, ఈసీలో సెమీకండక్టర్ టెక్నాలజీ ఉంది. రీసెంట్గా మన బడ్జెట్ కూడా అనౌన్స్ చేశారు. మనకి చిప్స్ పైన మన సెమీకండక్టర్ బాగా డిమాండ్ ఉంది, అదొకటి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, సోలార్ వాటర్ ఎనర్జీ, ఇలాంటి కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు మా ఇంకా ట్రెండింగ్ సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకుంటున్నారు. రీజన్ ఎందుకంటే నువ్వు ఏఐటీ కంపెనీ తీసుకోండి, సైబర్, మొబైల్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్, అన్ని హ్యాకింగ్. సో సైబర్ సెక్యూరిటీ కోర్స్ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా బాగా ట్రెండింగ్ తీసుకుంటున్నారు. సో చాలా వరకు పాజిటివ్ ఉన్నదండి. యా, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ యూనివర్సిటీ చూసుకుంటే 100 స్టార్టప్స్ ఉన్నాయి. వాళ్ళ ప్యాకేజెస్ కూడా ఇయర్లీ 45 lakhs నుంచి 24 lakhs, అంటే బిలో చూసుకుంటే 24 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్ని ప్లేస్మెంట్ విషయంలో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, మాకు ప్లేస్మెంట్ వస్తుందా రాదా అని. బట్ ఈ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళే ప్లేస్మెంట్స్ చూసుకొని స్టూడెంట్స్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటారు. ఐబిఎం ఇలాంటి ఒక మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్తో వీళ్ళు కూడా టైఅప్ ఉన్నారు కాబట్టి. అండ్ ఈ యూనివర్సిటీలో కనుక స్టూడెంట్స్ జాయిన్ అవుతే అసలు ప్లేస్మెంట్ గురించి ఆలోచించే అవసరం లేదు. ఇంకొక స్టాల్కి వెళ్దాం రండి నాతో పాటు.